మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రుణమాఫీ తక్షణమే అమలు చేయాలంటూ గాంధీభవన్ మెట్ల మీద ఓ రైతు నిరసనకు దిగారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అంబర్పేటకు చెందిన తోట యాదగిరి అనే రైతు 3 లక్షల క్రాప్ లోన్ తీసుకున్నారు. అయితే తనకు ఇంతవరకు రుణమాఫీ కాలేదని ఆయన ఆవేదన చెందారు. మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యే మందుల శామ్యూల్ స్పందించాలని కోరారు. తనకు వెంటనే రుణమాఫీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. రుణమాఫీతో పాటు పంట బోనస్ కూడా తనకు అందలేదని తోట యాదగిరి వాపోయారు. రుణమాఫీ తక్షణమే అమలు చేయాలంటూ గాంధీభవన్ మెట్ల మీద ఓ రైతు నిరసనకు దిగారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అంబర్పేటకు చెందిన తోట యాదగిరి అనే రైతు 3 లక్షల క్రాప్ లోన్ తీసుకున్నారు. అయితే తనకు ఇంతవరకు రుణమాఫీ కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యే మందుల శామ్యూల్ స్పందించాలని కోరారు రైతు. తన వెంటనే రుణమాఫీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. రుణమాఫీతో పాటు తనకు పంట బోనస్ కూడా తనకు ఇంతవరకు అందలేదని తోట యాదగిరి వాపోయారు. మాఫీ కావాలి ఖచ్చితంగా. ఈ రుణమాఫీ అనేది ఈ బ్యాంకుకు 2 లక్షలు మాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. సరే, ఆయన అన్న ప్రకారమే వాళ్ళు ఇచ్చారు. 2 లక్షలు మాఫీ చేస్తున్నారు. మీ ఆశతోటి అందరం ప్రతి రైతు కానీ కూలీలు కానీ ప్రజలంతా రేవంత్ రెడ్డి గారు గెలవాలని ఆలోచన చేసి గెలిపించినాం. ఇచ్చిన తర్వాత ఈ ఆశతోటి 2 లక్షలు మాఫీ అనే వరకు ఫస్ట్ కేసీఆర్ 1 లక్ష వదిలిపెట్టిపోయింది. ఆ పైసలు అటువంటి డబ్బులు మొత్తం 2 లక్షలకు పైన అయినాయి. కానీ ఆ పైన ఆలోచన మేము చేసుకుంటాం. కాబట్టి మీరు 2 లక్షల రుణమాఫీ బ్యాంకుకు విచారించండి. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే నాకు 2 లక్షలు మాఫీ చేస్తాను, నాకు ఏది తెలియక ప్రగతి భవన్ అనేది నాకు తెలియదు. గాంధీ భవన్ అంటే ఎక్కడుందనే ఆలోచనతో గాంధీ భవన్ కాడికి వచ్చిన. స్పష్టంగా నాకు 2 లక్షల రుణమాఫీ నేనే కాదు, పేద ప్రజలు చాలా మంది ఉన్నారు.